అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వ సారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి వేస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను, 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇంపాక్ట్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు, కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 3 నెలలు 6 నెలల సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్గా ఇంకో పోస్టింగ్ పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం, మన ప్రయత్నం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. ఈరోజు రాష్ట్రంలో 2014 రాష్ట్రాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది, కానీ 10 ఏళ్ల తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి, మాకు గుర్తుండాలి. పేదరికం పోవాలంటే, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి, ఆదాయం కావాలి. అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అది ట్రెషరీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు,
లేకపోతే పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు, మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి, అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి. మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని, ఆస్పిరేషన్స్ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము సూపర్ 6 మాట్లాడాం. ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం, ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్ళీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్ళీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ, డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 14-15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులది, అలాగే కలెక్టర్లదే. ఎందుకంటే మీరు మీ యొక్క డ్యూటీలు సరిగ్గా చేస్తే రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా మీ జిల్లాల వారీగా, మీ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు మీ జిల్లా వారీగా మీ యొక్క బాధ్యతలు కరెక్ట్గా నిర్వహించాలి. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోక ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా తయారైందో మనందరూ తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి లాగా మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే మేము నిద్రపోతాం అంటే కనుక కుదరదంటూ చంద్రబాబు నాయుడు గారు కీలకంగా తేల్చి చెప్పేశారు. ఎందుకంటే గతంలో ఎలా ఉండేది, ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన సంఘటనలు ఆయన కనపడ్డాయా? ఎక్కడో సంవత్సరానికి 2-3 కనపడ్డాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. ఏ చిన్న విషయం వచ్చినా, ఏ విషయానికైనా సరే వెంటనే కలెక్టర్లతో సమీక్ష ఏర్పాటు చేసుకుంటాం, ఆ జిల్లాల వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన కల్పించేలా చేయడం, వెంటనే ఆ సమస్య తీర్చేలా చర్యలు తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ప్రతి సమస్యలు తీరడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనకు ఉన్నటువంటి 74 సంవత్సరాల్లో ఏనాడైనా తీరిక తీసుకుందో, రెస్ట్ తీసుకుందని చెప్పి ఇలాంటివి ఉండవు ఆయనకి. ఆయనదల్లా వేరే మైండ్. ఆయన పని చేస్తుంటారు, ఎదుటి వాళ్ళు ఖాళీగా ఉంచరు. ఆయన కూడా ఎదుటి వాళ్ళు కూడా పని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కష్టపడాలి, మనము ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజా సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏ ఊర్లో ఏ ఎక్కడ ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గ్రామాల్లో ఉన్నటువంటి దగ్గర నుండి వాళ్ళందరూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ ఏం చేయాలి? రాష్ట్ర దృష్టికి తీసుకురావాలి. ఇలాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తే ప్రతి విషయాన్ని ప్రతిదాన్ని పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ప్రజా సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరిస్తే తీరిదే. ఏనాడైనా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడి ప్రజా సమస్యల పట్ల తీరిస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడు కదా. ఎంతసేపు దాచుకో పంచుకున్నట్టు ఈ వ్యవహారాలు తప్ప ప్రజా సమస్యలు తెచ్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి టైం ఎక్కడ ఉంది? కలెక్టర్లు అనేవాళ్ళు ఉన్నారు, కలెక్టర్ల ద్వారా అనేక సమస్యలు తీరబడతాయి, కలెక్టర్లకు అధికారం ఇచ్చి చూస్తే నెంబర్ 1గా పనిచేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏనాడు భావించడు. ఎంతసేపు బటన్ నొక్కేస్తున్నా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, అక్క, చెల్లమ్మ, తమ్ముడు, అనయ్య, తాత, అవ్వ, ఇంతే కదా. బటన్ నొక్కేస్తే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతే చూసుకోండి అని చెప్పి బటన్ నొక్కే కార్యక్రమాలు తప్ప రాష్ట్రాన్ని ఉద్ధరించి చేసింది అయితే ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలకి ప్రజలందరూ ఆనందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు కదా మనకు కావాల్సింది. సో ఇలాగ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం ఇంకా ముందుకు కొనసాగలం, మనం అందరం ఆలోచిద్దాం.
ఎవరు బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకోకుండా కూటమి ప్రభుత్వంతో మన యొక్క పనులు మనం చేయించుకుందాం.